హాయ్ అందరికీ. సంక్రాంతికి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, అప్పుడు తీసిన చిన్న వీడియో. ఈ వీడియోలో మా అమ్మని చూపిస్తాను. మా అమ్మతో పాటు మా అమ్మ వండే టేస్టీ జున్ను కూడా చూపిస్తాను మీకు. ఇవి జున్ను పాలు 2 రోజు ఆవు ఈనిన రెండో రోజు పాలన్నమాట. ఈ పాలు ఒక గిన్నెలో వేసుకొని దీనికి సమానంగా గేదె పాలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనికోసం సొంటు, మిరియాలు, యాలకులు కలిపి పొడి చేసుకొని పెట్టుకుంది మా అమ్మ పక్కనే. అది కూడా పక్కన పెట్టుకున్న తర్వాత గేదె పాలు కొలిచిపోస్తుంది. ఒక లోట ఆవు జున్ను పాలకి ఒక లోట గేదె పాలు పోస్తుంది. తర్వాత పంచదార వేసింది. 3 గుప్పిళ్ళు ఎంతో వేసింది. అమ్మ కొలత ప్రకారం చెప్పమ్మా అంటే నాకు అలా తెలియదమ్మా, ఇలానే తెలుసు అని ఇలానే వేసేసింది. తర్వాత సొంటి పొడి అటు వేసింది. తర్వాత పించ్ ఆఫ్ కారం, పించ్ ఆఫ్ పసుపు వేసింది. ఇలా వేయడం వల్ల అందులో ఉన్న ఉలోసన ఉంటుంది కదా పాలకి, ఆ స్మెల్ రాదంట, అందుకనే వేస్తారంట. పక్కన మా చిన్నోడు డ్యాన్స్ ఆడుతుంటే వాళ్ళు చూసుకుంటూ మా అమ్మ కలిపేస్తుంది. వాళ్ళు చూసుకొని పొంగిపోతుంది మా అమ్మ ఎప్పుడూను. ఇవి మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఈ పాలు కలిపిన గిన్నె పెట్టి దాని మీద ఒక మూత పెట్టేసి ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇది 40 నుంచి 50 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. తర్వాత ఉడికిందో లేదో అని నైఫ్తో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మంచిగా నీట్గా వస్తే నైఫ్ మంచిగా బాగా ఉడికిపోయినట్టు, లేదంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా ఉంటే ఎమ్మి జున్ను రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ఇలా ట్రై చేయండి మా అమ్మ స్టైల్లో జున్ను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి.